ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే చెప్పచ్చు అతిపెద్ద పండుగ. ఎందుకంటే గత 10 రోజుల నుండి గణనాథుని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతోటి హోమాలతోటి అన్నదానాలతోటి ఆ గణనాథుని పూజించి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో జిల్లాలో గ్రామాలలో వీధులు ఎటు చూసినా కానీ గణపతి మండపాలు గత 10 రోజుల నుంచి పూజలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ గణనాథుడి ఆశీర్వాదము ఆ ప్రజలందరూ కూడా పూజా పునస్కారాల రూపంగా ఆయనకు ఇచ్చేది, ఆయన ఆశీర్వాదం పొందడం జరిగింది. రాబోయే సంవత్సరం వరకు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని, రాజకీయంగా స్థిరత్వం ఏర్పడాలని, ముఖ్యంగా రైతులకు అనుకూలమైన వర్షాలు పడి చేతికి పంట వచ్చే వరకు వర్షాలు అనుకూలంగా ఉండాలని ఆ గణనాథుని వేడుకుంటూ ఆ గణనాథుడి ఆశీర్వాదం పొందడం జరిగింది. రాబోయే సంవత్సరం వరకు అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని కోరటం జరుగుతుంది. ముఖ్యంగా ఇందూరు నగరంలో ఒక చరిత్ర ఉంది ఈరోజు నిమజ్జనానికి. ఎందుకంటే ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు అప్పటి ఆంగ్లేయుల పరిపాలనలో భారతీయుల ఐక్యత కోసం ప్రారంభించిన ఈ గణేష్ పండుగ ఉత్సవాలు నిజంగా కూడా భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండే ఈ గణపతి నవరాత్రులు ఆయన సూచన మేరకు వాళ్ళు చూపెట్టిన మార్గంలో 80 సంవత్సరాల క్రితము ఈరోజు సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇందూరు నగరంలో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా రథము అప్పుడు 80 సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో ఏకైక రథం ఇదే. ఈరోజు ఇందూరు నగరంలో దుబ్బా నుండి ఆ గణనాథుని ప్రధాన వీధుల గుండా వెళ్తూ ఉంటుంది నిమజ్జన కార్యక్రమానికి. కనుక ఇందూరు భక్తులందరూ కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో ఊరేగింపులో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి, గజానన్ మహారాజ్కి, గణపతి బొప్ప, గణపతి బొప్ప, అగలా వర్ష, జై శ్రీరామ్.